హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త మూగజీవులకి, భూమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, జగన్మాతకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి, నితిక ఏంజల్కి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలో విశ్వానికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు హిమాలయ రహస్యాలు అనే పుస్తకం చెప్పుకుంటున్నాము. అలాగే హిమాలయ రహస్యాల్లో పైలట్ బాబా అనే అనుభవాలు చెప్పుకుంటున్నాము. మీరందరూ సహకరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అంటే ఈయన బాల్యం గురించి చెప్తున్నాడు నిన్నటి ఎపిసోడ్ లో. వేటపై నాకు గల మోజు మళ్ళా నన్ను పులిబాబా వద్దకు తీసుకుని వెళ్ళింది. ఈ ఉపాఖ్యానం పులిబాబాతో మునుపటి కలయికకు ఉత్తర కథ. ఒకనాడు వేటాడుతుండగా ఒక చిరుత పులి కనిపించింది. నాలో వేట ప్రవృత్తి జాగృతమైంది. పారిపోతున్న జంతువును వెంబడించాను. అయితే దాని విచిత్ర ప్రవర్తన నాలో విపరీత భావనలను కలిగించింది. అది మాటికి వెనక్కి తిరిగి నా వైపు వస్తున్నది. పులితో దాగుడు మూతలు 2 గంటల సేపు సాగింది. చివరికి నాలో ఓర్పు నశించి దాని వెనక కాలిని తుపాకీతో కాల్చాను. వెంటబడ్డాను. అది గాయపడినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకుండా వెనుతిరిగి నా వైపు అర్థవంతంగా చూస్తూనే ఉంది. చివరికి ఒక దూకుడుతో గుహలోకి వెళ్లి పడింది. గుహ ద్వారం నుంచి చిత్రమైన కాంతి వెలువడుతున్నది. నేను లోపలికి వెళ్లి చూస్తే నమ్మశక్యంగానే దృశ్యం కళ్ళబడింది. గాయపడిన పులికి మారుగా ఒక మహాత్ముడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఎడమ పాదము నుంచి రక్తం ప్రసవిస్తున్నది. ఆయనకు పొడుగాటి జుట్టు, మండుతున్న కళ్ళు ఉన్నాయి. ఆయన చూపులో సమ్మోహక శక్తి ఉన్నది. నేను స్థానువులా నిలబడిపోయాను. సాధువు కళ్ళు, చిరుత పులి కళ్ళు ఒకే విధంగా ఉండటం నన్ను మరింత కలవరపరిచింది. నా విస్మయాన్ని గమనించి బాబా ఎగతాళిగా ఇలా అన్నారు, కాల్చకుండా అలా చూస్తూ నిలబడ్డావేం? నీవు వచ్చిన పని పూర్తి చెయ్యి. నాకు ఆ దురదృష్టకర జంతువుకు తేడా ఏముంది? నీవు జీవుడిని, చిరుత పులిని కూడా జీవుడే. నేను జీవుడిని, చిరుత పులి కూడా జీవుడే. కాబట్టి మా ఇద్దరి మధ్య భేదం లేదు. వేటాడటం నీకు తీరని దాహం. అందుకని జంతువులు ప్రాణభయంతో పరిగెత్తడం సహజం. ఈనాడు జంతువులను వేటాడుతున్నావు, రేపు బహుశా మనుషులను వేటాడతావు. మనిషి కూడా ప్రమాదకరమైన జంతువే. ఈ జంతువులు ప్రమాదకరమైనవి కావు. అవి మనుషుల నుంచి ఏమీ ఆశించవు. అమాయక మూగజీవుల ప్రాణాలు హరించి నీవేమి బావుకుంటావు? ఈ నిస్సహాయ జీవులను వేటాడే బదులు అరాజకాన్ని, అవినీతిని అంతమందించడానికి నీ శక్తుల్ని వినియోగించు. దోపిడీని, భయోత్పాదాన్ని నిర్మూలించు. శాంతి సామరస్యాల నూతన శక్యాన్ని ప్రారంభించు. నీ వైఖరిని మార్చుకోవటం ఇష్టం కాకపోతే నీ కోపతాపాల్ని ప్రదర్శించవచ్చు. ఆయన మాటలు విని నేను అవాక్కైపోయాను. ఆయన ముఖంలో చిత్రమైన కాంతి ప్రసరిస్తుంది. ఆయన కంఠస్వరంలోని సమ్మోహక గుణంలో చాలా ఆకర్షణ ఉంది. మేడం ఫ్యాన్ సౌండ్ వస్తుంది మేడం కొంచెము. సరే మేడం. ఓకే.
నాలో కఠినత్వం కరిగిపోయింది. నాలో కలిగిన పక్షాతాప భావన వలన ఆయన పాద పద్మాలు పట్టుకొని బిగ్గరగా ఏడ్చాను. నా జీవితంలో అలా ఏడవడం అదే మొదటిసారి. బాబా తన అమృత హస్తాలతో నా తల నిమిరారు. ఆయన స్పర్శతో మంత్రశక్తి ఉంది. నా శరీరం అంతా ప్రేమ సాగరంలో మునిగినట్లయింది. భౌతిక ప్రపంచము చైతన్యం నుంచి జారిపోయింది. నేను శాశ్వతత్వం వైపు కొట్టుకుపోయాను. నాలో ముఖ్యమైన ఈ మార్పుకు కారణమైన సంఘటన నా కళ్ళ ముందు గోచరించసాగింది. బాబా అడవిలో పోతుండడం చూశాను. నేను ఆయనకు దగ్గరగానే ఉన్నాను, కానీ ఆయన ఉన్నట్టు తెలియటం లేదు. నా స్నేహితులు కూడా ఈ దృశ్యంలో ఉన్నారు. మా ఉనికి అడవిలో శాంతికి, అందులోని జీవులకు ప్రమాదకరంగా ఉంది. బాబా అప్పుడు పులిగా మారిపోయాడు. వేటకు వచ్చిన వారి దృష్టిని మళ్లించి వారి శిబిరానికి తిరిగి వచ్చేటట్లు చేశాడు. వారు శిబిరం చేరగానే చిరుతను మరచి తిండిపై మనసు పెట్టారు. అదే మృగం నా దారికి అడ్డు వచ్చి నన్ను ఆ గుహ వైపు తీసుకుని వెళ్ళింది. అప్పుడు వేషం మార్చుకొని తన నిజ రూపం వెల్లడించింది. వెనుక జరిగినది కనిపించిన తర్వాత జరగబోయేది నాకు దర్శనమిచ్చింది. ఈ దృశ్యంలో నేను ఒక యోగిలా దుస్తులు ధరించి ఉన్నాను. పశ్చాత్తాపం పొందిన తర్వాత హిమాలయ పరిసరాల్లో ఆశ్రయం పొందాను. నదీ తీరాలు, అనుచర గణాలు నా జీవితం అయిపోయాయి. మర్చిపోలేని ఘటన సంఘటనల పరంపర నాకు సంబంధించినవి ఆ దృశ్యంలో చూశాను. బాబా నా తలపై చేయి తీసి వేయగానే ఏ దృశ్యమూ లేదు. అంతా శూన్యమైపోయింది. ఆయన పాదాల మీద నుంచి లేచాను. నేను పూర్తిగా మారిపోయాను. నూతన శాంతి నా తనువంతా వ్యాపించింది. పశ్చాత్తాప భావాలన్నింటినీ విశ్వ చైతన్యం తుడిచివేసింది. బాబా నవ్వి ఇలా చెప్పాడు, బిడ్డా, ఇది అదృష్టం వల్లనే జరుగుతుంది. సంస్కారాన్ని బట్టి అదృష్టం కలుగుతుంది. కర్మలకు మనిషే కర్త అయినప్పటికీ సంస్కారానికి సంబంధం గల అదృష్టమే అన్ని సంఘటనలకు కారణం. మార్పు లేకుండా ఏదీ జరగదు. మార్పు కాల వేగాన్ని సూచిస్తుంది. దైవత్వం అన్ని చోట్ల ఉంది. ప్రకృతి రచించిన ఈ నాటకంలో మనం కేవలం పాత్రలమే. నీవు చేసిన భవిష్యత్ దర్శనము, సంఘటనలు, పరిస్థితులు, మానవుడు చేసే పనులు అన్ని ముందే నిర్ణయమై ఉంటాయనే సిద్ధాంతాన్ని ధృవపరుస్తున్నది. అన్ని విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరగవలసినది జరిగే తీరుతుంది. ఇది దైవ న్యాయం. దాన్ని ఎవరూ తప్పించలేరు. ఈ ప్రపంచ బంధనాల నుంచి విముక్తి కోసం మానవుడు చేసే నిరంతర పోరాటము ఈ భావనను స్పష్టంగా విశదీకరిస్తుంది. బాబా నన్ను చేయి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి శిబిరం వరకు నాకు తోడుగా ఉన్నాడు. మరునాడు పొద్దున్నే మేము సాసారాంకు బయలుదేరాం. ఇంట్లోని వారందరూ నా విచారగ్రస్త వదనాన్ని చూచి విస్మయం చెందారు. వేటకు వెళదామనే మాట నా చెవిన పడినా నాలో మార్పు రాలేదు. నేను నా గత జీవ స్మృతులను నెమరు వేసుకొనటానికి కాశీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. కాశీ పుర వీధుల్లో తిరుగుతుంటే పాత జ్ఞాపకాలన్నీ బయటకు వచ్చాయి. కొంతకాలం అక్కడ గడిపినాక గౌహతిలోని నా ఉద్యోగ విధుల్లో మళ్ళీ చేరాలనిపించింది. లక్ష్మి షిల్లాంగ్లో ఉన్నదనే వార్త నా ఉత్సాహాన్ని మరింత పెంచింది. లక్ష్మి నా జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. నాకు ప్రేరణ, ఆటంకము రెండూ ఆమె వల్లే కలుగుతున్నాయి. నా జీవితంలో ఆమె వల్ల ఈ వైరుధ్యం కలుగుతున్నప్పటికీ మా కళలు యథార్థం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాను. లక్ష్మి తన తండ్రితో గౌహతిలోని మా వాయుసేన శిబిరానికి వచ్చినప్పుడు సంచలనం కలిగింది. నా సహచరులు, స్నేహితులు వారికి సాదరంగా స్వాగతం ఇచ్చారు. నా స్నేహితులు లక్ష్మిని బహువిధాలుగా ప్రశంసించిన అందులో అంతర్లీనంగా అసూయ ఉన్నది. లక్ష్మి మా భవిష్యత్తును గురించి నిశ్చిత ఆలోచనతో వచ్చింది. బయటకు నేను కూడా మా సంబంధాన్ని దృఢపరచుకోవాలనే భావంతో ఉన్న అంతరంగంలో ఏదో శక్తి నన్ను దూరంగా ఉండమని బలవంతం చేస్తున్నది. సాయంకాలం మేము డిగ్ బాయ్ క్లబ్ కు కారులో వెళుతుండగా దారిలో ఒక చోట కారు నిష్కారణంగా ఆగిపోయింది. అకస్మాత్తుగా బాబా వచ్చి మా ముందు నిలబడ్డాడు. నేను, లక్ష్మి ఆయన్ను గుర్తుపట్టినాం.
మిగతా వాళ్లకు ఆయన ఎవరో తెలియదు. మేమిద్దరం కారులో నుంచి దిగి ఆయన పాదాలంటి ప్రణామం చేశాం. ఆమె తండ్రి అయిన మేజర్ జనరల్ కు ఇది నచ్చలేదు. కోపంతో తీక్షణంగా చూస్తున్నాడు. ఒక మహాత్ముడి పట్ల అమర్యాదకరమంగా ప్రవర్తిస్తున్న ఆయనను వెంటనే నిగ్రహించాను. బాబా నా నుంచి ఎప్పటిలాగే 2 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతూ ఇలా చెప్పాడు. మీరు మీ భవిష్యత్తును గురించి నిర్ణయం తీసుకోవటానికి కాలం పరిపక్వం కాలేదు. భవిష్యత్ సంఘటనలను సహజంగా జరగనివ్వండి. లక్ష్మి ఏ నిర్ణయము తీసుకోవాలని అతడిని బలవంతం చేయవద్దు. అలా చేస్తే నేను తర్వాత విచారించవలసి వస్తుంది. పిల్లల్ని కనటం, సుఖభోగాలను అనుభవించడం మాత్రమే మానవుని ఆదర్శాలు కావు. అతడు నిర్వర్తించవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. భౌతిక ప్రపంచ కార్యకలాపాల వల్ల అవి అడుగంటుతాయి. మీ జీవిత పరమార్థం ఏమిటో కాలమే మీకు తెలియపరుస్తుంది. బాబా ఈ మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే కారు కదిలింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము క్లబ్కు చేరాం. లక్ష్మి తన స్నేహితురాలతో ఒక చిన్న సముద్రాలయం ప్రారంభించింది. జరుగుతున్న వాటిని ప్రేక్షకుడుగా చూస్తుండిపోయాను. ఆ కాలంలో నా మానసిక స్థితి అస్పష్టంగా ఉంది. నేను క్రమంగా అనురాగ బంధాలకు దూరం అవుతూ ఆధ్యాత్మిక చైతన్యానికి దగ్గరవుతున్నాను. మా ప్రేమ పక్వానికైతే వచ్చింది కానీ ఫలించలేదు. మేమిద్దరం నిరీక్షణ కాలంలో ఉన్నాం. బాబా మా ఇద్దరి మధ్య గోడలా నిలిచారు. మాకు సుఖించటానికి కావలసిన సాధన సంపత్తి ఉండి మేము గృహం చేసుకొని ఏక అవుదామని తలంచాము. కానీ అజ్ఞాన శక్తి ఏదో మమ్మల్ని కలవనీయటం లేదు. అప్పుడు మా ప్రణాళికలో మమ్మల్ని కలవనీయటం లేదు. అప్పుడు మా శిబిరంలో జరిగిన ఒక విషాద ఘటన నా హృదయాన్ని బ్రద్దలు కొట్టింది. స్క్వాడ్రన్ లీడరు మార్టిన్ నా హెచ్చరికలు పెడచివని పెట్టి విమానంలో వెళ్ళాడు. అందరూ నా మాటలను ఎగతాళి చేశారు. అతడి భార్య నా అభ్యర్థనను పట్టించుకోలేదు. విమానం కూలి మార్టిన్ మరణించాడు. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి నా అంతర్వాణి తెలిపిన ఆ విషాద ఘటనను నివారించలేకపోయాను. ఆ యువకుని అకాల మరణము లక్ష్మిని తీవ్రంగా కలతపరిచింది. అలాంటి ప్రమాదమే నాకు జరగవచ్చునని ఆమె భీతి చెందింది. భయాందోళనలతో ఆమె నన్ను ఆ ఉద్యోగ వదిలివేయమని బ్రతిమలాడింది. ఆమెపై నాకు గల ప్రేమ చేత ఆమె బాధను అర్థం చేసుకోగలిగాను. కానీ నా వృత్తిని వదిలివేయటం నాకు ఇష్టం లేదు. త్రాసాలతో నిండిన కవ్వించే జీవితం నన్ను సమోహితుడిని చేస్తుంది. అది నన్ను పులికింపజేయటం మాత్రమే కాక నా అహాన్ని సంతృప్తి పరుస్తుంది. నా ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. నా పురుషత్వ ప్రతిష్టను కాపాడుకోవటానికి అనేక సార్లు బుద్ధిపూర్వకంగా ప్రమాదాలను ఆహ్వానించాను. లక్ష్మిని కూడా నా అంతరంగ వాంఛలు ప్రకృతి తెలుసు. అందువలన క్రమంగా అలవాటు పడిపోయింది. ఒకసారి నేను ఒక పర్వత ప్రాంతంలో విమానం నడుపుతుండగా అకస్మాత్తుగా అది ఎత్తు నుంచి జారిపోసాగింది. నేను ఎంత ప్రయత్నించినా విమానాన్ని అదుపు చేయలేకపోయాను. విమానంలో నుంచి దూకి ప్రాణం కాపాడుకోవచ్చు, కానీ అలా చేయదలుచుకోలేదు. పర్వతాలు దగ్గర పడుతూ భయాన్ని కలిగిస్తున్నాయి. విమానం కూలిపోవటం పథ్యం అనిపిస్తున్నది. విమానాన్ని దూరాన ఉన్న నది వైపు మళ్లిద్దామని చివరి ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకపోయింది. విమాన గమనాన్ని అదుపులో ఉంచే భాగాలన్నీ పనిచేయటం మానివేశాయి. ప్రమాదాన్ని తప్పించే ఉపాయం ఏది కానరాలేదు. నేను మృత్యువు నుంచి తప్పించుకొని పోవడానికి ప్రయత్నించలేదు. ఏదైతే అదే అవుతుందిలే కానిమ్మని అన్నిటికీ సిద్ధపడ్డాను. మరణమే శరణ్యం అంటున్నాయి. నోళ్లు తెరిచిన పర్వతాలు. ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. క్రిందికి చేరుతున్న విమానము పైకి లేవసాగింది. అన్ని భాగాలు సాధారణంగా చేయటం మొదలుపెట్టాయి.
అందులోని మర్మం ఏమిటో నాకు అర్థం కాలేదు. వినటానికి నమ్మశక్యం కాలేదు గాని నా బదులు ఒక రహస్య యోగి విమానాన్ని నడుపుతున్నాడు. అతడు విమానాన్ని నీళ్ల మీదకు దింపి అది ఆగక ముందే ఏమీ మాట పలుకు లేకుండా మాయమయ్యాడు. నేను విమానాన్ని విమానశాలకు తీసుకొని పోయి విడిచిపెట్టాను. నియంత్రణ కేంద్రంలోని అధికారులు రేడార్ పై నా విమానం జాడ కనిపించక నాపై అన్ని ఆశలు వదులుకొన్నారు. విమాన ప్రమాదానికి గురై ఉండవచ్చని నా కుటుంబానికి కూడా తెలియపరిచారు. కానీ విమానాన్ని నేను భద్రంగా తీసుకురావటం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విమానం కనపడకుండా పోవటం, తిరిగి కనిపించటం ఈనాటికి నిగూఢ రహస్యంగా ఉండిపోయింది. జరిగిన ఆ సంఘటనకు నేనొక్కడనే సాక్షిని. మృత్యు ముఖంలోకి వెళ్ళటం, అక్కడి నుంచి ఒకరు రక్షించిన వెనక్కి తీసుకొని రావటం నాకు తప్ప మరొకరికి తెలియదు. ఆ యోగి ఆ తరుణంలో నన్ను ఎందుకు రక్షించాడు? అదే ప్రశ్న పదే పదే మనసులో మెదలసాగింది. కానీ సమాధానం లభించలేదు. ఆతృతతో మనసు వికలమైపోయిన లక్ష్మి నేను అద్భుతంగా తిరిగి వచ్చానని విని కుదుటపడింది. తండ్రి కూతుళ్ళు విమాన కేంద్రానికి పరిగెత్తుకుని వచ్చి భద్రంగా తిరిగి వచ్చిన నాకు భవ్య స్వాగతం చెప్పారు. మా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. లక్ష్మి యొక్క చెమ్మగిల్లిన కళ్ళలో లోతు తెలియని ప్రేమ జలదని చూడగలిగాను. ఇరువురి ప్రేమ మధ్య నేను ఇరుక్కుపోయాను. ఒకవైపు నా ప్రియురాలైన లక్ష్మి, మరొక వైపున నా రక్షకుడైన యోగి తమ ప్రేమతో నన్ను బంధించారు. ప్రియురాలు సుందర జీవితాన్ని ఆశ చూపుతున్నది. యోగి రహస్య మౌనాన్ని ప్రదర్శిస్తున్నాడు. అప్పటి నుంచి యోగిని గూర్చిన ఆలోచనలతో నా మనసు నిండిపోయింది. బాబా రాకతో నా ఆలోచనలకు అంతరాయం కలిగింది. బాధోపశమనం అయినట్లు ఆయనకు అతుక్కుపోయాను. ఆయన ప్రేమతో నన్ను ఆలింగనం చేసుకుని ఇలా అన్నాడు, బిడ్డ, నేను నా మామూలు కోసం వచ్చాను. నాకు 2 రూపాయలు ఇవ్వగలవా? ఆ తర్వాత అపేక్షగా లక్ష్మిని ఉద్దేశించి ఇలా అన్నాడు, నేనున్నంత కాలం అతనికి హాని జరగదు. మృత్యువు మార్పును మాత్రమే తెలుస్తుంది. అతడు విమాన ప్రమాదంలో మరణించడు. అతడు పూర్తి చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. నక్షత్ర మండలాల్లో అజ్ఞాత యాత్రికులందరూ అతని కోసం ఎదురు చూస్తున్నారు. అతని జీవితం నాకెంతో ముఖ్యమైనది. నువ్వు అతని కోసం ఎన్నో జన్మల నుండి ఎదురు చూస్తూ ఉండవచ్చు. నేను కూడా అతడిని గుర్తించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. సంపదలు అతడిని చాలా కాలం బంధించలేవు. కాలమే అతని నిజ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ సుందరమైనదే, దాన్ని కాదనలే. కానీ బిడ్డ, భౌతిక పరిధిని దాటి ఆత్మను ప్రేమించడానికి ప్రయత్నించు. భౌతిక స్థాయిలో ఉండే ప్రేమ కన్నా ఆధ్యాత్మిక స్థాయిలో ప్రేమ గాఢమైనది. అతడిని విధి నిర్ణయించిన మార్గంలో పయనించనివ్వు. అందులో నీకు ముక్తి ఉంది. నేను కారును బయటకు తీసి లక్ష్మి వైపు అర్థవంతంగా చూశాను. ఆవిడ నా భావాన్ని గ్రహించి ఉత్సాహంతో ముందు సీట్లో కూర్చున్నది. బాబా సమ్మతితో తల ఊపాడు. మా కారు వేగంగా పోసాగింది. అలా చాలా దూరం వెళ్లి బ్రహ్మపుత్ర నది ఒడ్డున కారును ఆపాను. రేవులో అద్దె పడవ నెక్కి నదీ విహారానికి వెళ్ళాం. ఉత్తుంగ తరంగాలు పడవను ఊపివేస్తున్నాయి. నావికుడు నావను అదుపు చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. మేమిద్దరం తోచని ప్రయాణికుల మాదిరి బిక్కుబిక్కు కూర్చున్నాం. నా నిశ్శబ్దం తాండవిస్తూ ప్రమాద సూచకంగా ఉన్నది. నావ నది మధ్యకు చేరిన తర్వాత ఎటు పోవాలనే నావకుడు మమ్మల్ని అడిగాడు.
నేను లక్ష్మి వైపు చూశాను. నావకు మాదిరిగానే మనం కూడా జీవిత సుడిగుండంలో చిక్కుకున్నాం అన్నది లక్ష్మి. మేము ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికే తిరిగి వెళ్ళాలని ఆమె కోరిక. నేను నదీ తరంగాల దయకే పడవను వదిలి వేద్దామనుకున్నాను. మళ్ళీ మా మధ్య నిశ్శబ్దం అలుముకొన్నది. పడవ తీరాన్ని తాకక ముందే ఆవిడ తన మానసిక సంఘర్షణకు వాగ్రూపం ఇచ్చింది. కపిల్, మనం ఎప్పటికైనా మన జీవిత తీరాలకు చేరగలమా? మన జీవిత నావ భిన్న శక్తుల సుడిగుండంలో చిక్కుకున్నది. తీరం కనిపించినట్టే కనిపించి దూరం అవుతున్నది. నదికి తీరం ఉన్నది, సాగర సంగమమే దాని గమ్యం. మనకు తీరం లేదు, గమ్యం లేదు, ఎప్పటికీ ఒడ్డుకు చేరం. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక మౌనం వహించాను. మేము ఒకే దారిలో పోతున్నా ఒక్క నిమిషం మేడం, కొంచెం పేజీల ముందుకు వెళ్ళిపోయినాయి. నావకి మాదిరిగానే అంటే నేను అంటే ఎప్పటికైనా మన జీవితాలు జీవిత తీరాలకు చేరగలమా? మన జీవిత నావ భిన్న శక్తుల సుడిగుండంలో చిక్కుకున్నది. తీరం కనిపించినట్టే కనిపించి దూరం అవుతున్నది. నదికి తీరం ఉన్నది, సాగరం సంగమమే దాని గమ్యం. మనకు తీరం లేదు, గమ్యం లేదు, ఎప్పటికీ ఒడ్డుకు చేరం. ఆమె ఎలా ఓదార్చాలో తెలియక మౌనం వహించాను. మేము ఒకే దారిలో పోతున్న ప్రయాణికులం, కానీ దారికి చెరువు ఒక వైపున ఉన్నాం. ఆమె తండ్రి ఆమెను తీసుకొని వెళ్తానన్నాడు. ఆ బాంధవ్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆవిడను వదలటానికి నా మనస్సు అంగీకరించటం లేదు. లక్ష్మి నా సందిగ్ధావస్థను అర్థం చేసుకున్నది. రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నది. ఆవిడను ఓదార్చడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేకపోయింది. ఉదయం కన్నీళ్లతో విడుకోలు చెప్పి నా బస నుంచి వెళ్ళిపోయింది. నన్ను నిరాశ ఆవహించింది. ఒంటరిగా చింతిస్తూ కూర్చోవడం ఇష్టం లేక ప్రధాన కార్యాలయానికి వెళ్ళాను. భారీ వర్షాలతో విమానాలన్నీ నిలిచిపోయాయి. సరిహద్దు ప్రాంతంలో ఉన్న సైనికుల దుస్థితి ప్రతికూల వాతావరణం వల్ల మరింత బాధాకరమైంది. ఆకలితో అలమటిస్తున్న సైనికులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళటానికి ఎవరూ సిద్ధంగా లేరు. పరిస్థితిని చూస్తుంటే నిస్పృహ కలుగుతున్నది. నాకు చాలా బాధ కలిగింది. సైనికులు సరిహద్దులో పడుతున్న సంకటాలు తలుచుకున్నప్పుడు నేను అశాంతికి గురి అయ్యాను. నిద్రపోయినా నాకు మనశ్శాంతి లభించలేదు. అప్పుడు బాబా రాకతో క్షీణిస్తున్న ఆశలు మళ్లీ చిగురించాయి. సైనికులకు ఆహార పదార్థాలను చేరవేయటంలో తాను సాయపడగలనని చెప్పాడు. అయితే ఈ పని మధ్యాహ్నం లోపల పూర్తి కావాలని నిబంధన చేశాడు. నేను వెంటనే స్టేషన్ అధికారితో మాట్లాడి సైనికులకు ఆహార పదార్థాలను చేరవేయటానికి నా సంసిద్ధతను వ్యక్తం చేశాను. నా పడక పైన ఉన్న 2 పువ్వులు బాబా వచ్చినట్టు నాకు గుర్తు చేశాయి. ఉదయం కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. అప్పుడప్పుడు తెరిపి ఇవ్వడంతో నా నిశ్చయానికి ప్రోత్సాహం లభించింది. విమానాన్ని ఆహార పదార్థాలతో నింపినాక సాంబ్రాణి కడ్డీలు వెలిగించి దాని చుట్టూ ప్రదక్షిణ చేశాను. సిబ్బందిని ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అయితే కొందరు స్వచ్ఛంద సేవకులు నాతో వస్తామని పట్టుబట్టారు. వెళ్తున్న పని ప్రమాదకరమైనది, కానీ సరిహద్దుల్లో ప్రమాదకరమైన పరిసరాల్లో చిక్కుకొని పోయిన సైనిక సోదరులకు సాయపడటం మా విధిగా భావించాం. విమానం బయలుదేరింది. పాక్షికంగా మేఘాలు కమ్మిన ఆకాశంలో పయనం ప్రారంభమైంది. అనుక్షణం బాబా యొక్క అదృశ్య రూపం నాతోనే ఉంది. కష్టాలను తట్టుకుని ఆహార పదార్థాలను జార విడిచి మా స్థావరానికి 12 గంటలకల్లా తిరిగి వచ్చాం. మరొక బృందము లెఫ్టినెంట్ సింగ్ భారతీయ నాయకత్వంలో ఆహార సామగ్రి నింపుకొని సిద్ధంగా ఉన్నారు. మా రాక కోసమే నిరీక్షిస్తున్నారు.
నేను బాబా యొక్క అదృశ్య సహాయం లభించినందున ప్రమాదకరమైన లక్ష్యాన్ని జయప్రదంగా నెరవేర్చుకొని వచ్చాను. అందువలన వారి సంసిద్ధత నాకు భయాన్ని కలిగించింది. వెళ్ళవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. నీవు చేయగల పనిని మేమెందుకు చేయలేమని వారు వాదించి బయలుదేరారు. కొంచెం సేపటి తర్వాత ఈశాన్య ప్రాంతంలోని పర్వతాలలో ఆ విమానం కూలిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ దుర్మరణం చెందారు. మరొకసారి నా ముందస్తు హెచ్చరికను నిరాదరించడం జరిగింది. మా రక్షణ దళం వెంటనే హెలికాప్టర్లో బయలుదేరింది. ఎవరైనా బ్రతికి ఉన్నారేమో చూడటానికి ఆ ప్రదేశం అంతా గాలించాం. చెల్లా చెదురైన అవయవాలు మాత్రమే కనిపించాయి. మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి విశేషాలను సంచుల్లో వేసుకొని తిరిగి వచ్చాం. ఒక మనిషి వేరొక మనిషికి బానిస కావటం తరచుగా చూస్తుంటాం. అదృష్టం తోడ్పడకుండా ఎప్పుడూ ఏది జరగదు. మనుషుల శిల్పకళ నైపుణ్యంతో తీర్చిదిద్దుతుంది. జరిగే ఘటనల పరంపర మానవుల కర్మల ఫలితమే. భూమికి ఇతర గ్రహాలకు కూడా అందులో పాత్ర ఉంటుంది. ఘటనలకు హేతువు మనిషి యొక్క భావ తరంగాలు కావచ్చు, లేక ప్రకృతి కావచ్చు. అనివార్యమైన ఘటన పరంపర ఎప్పుడు ఉంటుంది. ఆ హెచ్చరికను విజ్ఞాన శాస్త్రం కనుక అర్థం చేసుకోగలిగితే అనివార్యమైన దాన్ని కూడా నివారించవచ్చు. మనం ఏం మాట్లాడినా ఆలోచించినా అది భూమిపైన, ఇతర గ్రహాల పైన, సూర్యుని పైన, అంతరిక్షం పైన చెరగని ముద్ర వేస్తుంది. భావాలు ఢీకొనడం వలన చలనం ఉత్పన్నమవుతుంది. దాని నుంచి ఘటన పరంపర ఉద్భవిస్తుంది. మన కాళ్ళు అనంత శక్తికి మూలం. మనం ఎప్పుడైనా ఒకరి వంక చూసినా, ఎవరైనా చూడాలని వాంఛించిన శక్తి విడుదల అవుతుంది. ఇది ఇతరుల భావ తరంగాలతో ఐక్యమై సంఘటనల పరంపరకు కారణమవుతుంది. ఈ సంఘటన పరంపరలన్నీ చివరికి ఈ అంతరిక్షంలో నిల్వ చేయబడతాయి. కళ్ళలోని నిగూఢ శక్తి ఆకాశంలో మంటలను సృష్టించగలదు. పౌర కుటుంబాన్ని కూడా మనిషి తన ప్రయోజనాలకు ఉపయోగించుకొనవచ్చు. అయితే కార్యకలాపాలన్నీ ప్రకృతి సహకారం పైనే ఆధారపడి ఉంటాయి. మానవుల భావ తరంగాలకు సృష్టించే శక్తి ఉన్నట్టే ప్రమాదాలను కూడా నివారించగలవు. ఇటీవల జరిగిన విషాద ఘటన దీనికి తార్కాణం. నేను సైనికులకు ఆహార పదార్థాలను జయప్రదంగా చేరవేస్తున్నప్పుడు నియంత్రణ కేంద్రంలోని అధికారులు ఆ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడంలో నిమగ్నమయ్యారు. ఈ వార్త సహోద్యోగులలో కొందరికి ఇలాగే కథ. మేడం ఒక నిమిషమా.
నీవు ఇక్కడ నుంచి అయిపోయింది. ఇక్కడ అనుకూలమైన ప్రతికూలమైనవి ప్రకృతితో సమ్మిళితమై ఘటన పరంపర ఉద్భవించింది. రానున్న ప్రమాదాన్ని నా అతీంద్రియ దృష్టి సాయంతో ముందే చూడగలిగాను. వాళ్ళని వెళ్లకుండా ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేశాను. ప్రతిస్పర్ధా భావం ఎంత బలమైనదంటే ముందే నేను చేసిన హెచ్చరికను లెక్క చేయకుండా చేసింది. ఫలితంగా విమానంలో వెళ్లి మంటలకు ఆహుతయ్యారు. భారమైన హృదయంతో నేను నా ఒంటరి గృహానికి తిరిగి వచ్చాను. నా బంగ్లాలో ప్రవేశించగానే అలౌకిక నిశ్శబ్దం ఎదురైంది. ఏకాంత వాసం నా బాధను మరింత అధికం చేసింది. తోడు కోసం నా మనసు తప్పించసాగింది. సిన్హాకు ఫోన్ చేశాను. లక్ష్మి స్నేహితురాలైన పాలి ఇంట్లోనే ఉంది. ఆవిడే ఫోన్ ఎత్తి మాట్లాడింది. విమానం కూలిపోయిన వార్త అప్పటికే ఆమెకు చేరి ఉన్నందున నా గురించి ఆతురతపడి తమ ఇంటికి రమ్మని పిలిచింది. రాత్రి పొద్దుపోయే వరకు ఆ విషాద సంఘటన గురించే మాట్లాడుకున్నాం. పాలి సంఘటన కారణాలు తీసుకుని చాలా విచారించింది. సిన్హా ఇలా జరుగుతుందని నాకు ముందే ఎలా తెలుసని అడగకుండా ఉండలేకపోయాడు. నాకు జరుగుతున్న అంతా సామాన్య మానవ జ్ఞాన పరిధికి అతీతమైనది, నమ్మశక్యం కానిది. అందువలన నేను మౌనంగా ఉండిపోయాను. మానవుడు భౌతిక విజయాల మోహంలో పడి పారలౌకిక రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయటం బాబా యొక్క మానవాతీత లక్షణాలను గురించి సిన్హాకు నేను చెప్పగా అతడు నివ్వెరపోయాడు. ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, ఇది నిజమైతే ఆ బాబా మానవాతీతుడే. అతడు ఎంత పనైనా చేయగలడు. పాలి మొదట నమ్మలేదు, కానీ తర్వాత తెప్పరిల్లుకుని ఆశ్చర్యపోయింది. ఆవిడ ఫోన్ ఎత్తి లక్ష్మికి కాల్ బుక్ చేసింది. మేము భోజనాలు పూర్తి చేసుకుని ఆ డ్రాయింగ్ రూమ్ లో మళ్ళీ కూర్చొని చర్చను కొనసాగించాం. ఆ క్షణంలో అందరూ ఉత్తేజితులై ఉన్నప్పుడు బాబా నిశ్శబ్దంగా వచ్చి నా ముందు నిలబడ్డాడు. నేను ప్రక్కనున్న వారి పరిసరాలను మరిచి ఆయన వద్దకు వెళ్ళాను. ఆయన 2 రూపాయల కోసం అడగగానే దాని అంతరార్థం నాకు అవగతమైంది. సమయోచితమైన సహాయానికి పరిహారంగా ఆ స్వల్ప మూల్యం నా దగ్గర తీసుకుంటున్నాడు. సిన్హా పాలి నిశ్శబ్దంగా నిలబడి ఈ అసాధారణ దృశ్యాన్ని చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ బాబా ఇలా అన్నాడు, అదొక్కటే సత్యం, మిగతాదంతా కట్టుకథ. జీవితమే చుట్టపు చూపుగా వచ్చే అతిథి లాంటిది. వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాటలు గాలిలో ప్రతిధ్వనించాయి. మేము నిశ్చేష్టులమై నిశ్శబ్దంగా నిలిచిపోయాం. ఇంతలో ఫోను మ్రోగటంతో మాకు స్పృహ వచ్చింది. పాలి జరిగినదంతా ఫోన్లో లక్ష్మికి చెప్పింది. లక్ష్మి నన్ను మాట్లాడమని పిలిచి ఇలా చెప్పింది, దయచేసి నాకు సహాయం చేయి. బాబా ఇప్పుడు అసాధారణమైన విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన నన్ను మరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్నెవరూ బలవంతం చేయలేరు. ఏమైనప్పటికీ నేను నీ ఇంటికి రావటానికి ప్రయత్నిస్తాను. లక్ష్మి వస్తుందని ఎదురు చూడసాగాను. నెలలు గడిచినా ఆమె జాడలేదు. ఆ సమయంలోనే నాకు విశిష్ట సేన పథకాన్నిచ్చి సన్మానించారు. నా సేవలను ప్రశంసిస్తూ పథకం మెచ్చి గౌరవించిన నేనేమీ ఉత్తేజితుడను కాలేదు, పొంగిపోలేదు. నా ప్రతిష్టను పంచుకోవటానికి ఎవరూ లేరు. లక్ష్మి మౌనంగా దిగ్బంధంలో ఉండిపోయింది. బాబా అప్పుడే నా జీవితం నుంచి అదృశ్యమైపోయాడు. గౌరవ పథకాన్ని పాలికిచ్చాను. ఈ ఒంటరి రోజుల్లో సిన్హా కుటుంబమే నాకు ఆప్తులుగా ఉన్నారు. పాలి తల్లిదండ్రులు నన్ను కన్న కొడుకులా ప్రేమించి ఆదరించారు. కృతజ్ఞత తెలుపుతూ పథకాన్ని వారి చేతుల్లో పెట్టాను. బాబాతో నా సంపర్కం తెగిపోయింది. ఆయన కోసం కాశ్మీర్లోని సుదూర ప్రాంతాలన్నీ వెతికాను, కానీ ఫలితం లేకపోయింది. నేను అలసిపోయాను, నిస్పృహ చెందాను. కానీ ఆయన కనుక్కోవాలనే కోరిక మాత్రం తగ్గిపోలేదు. నా జీవితంలో సన్యాసానికి నాంది పలికే సమయం ఆసన్నమైంది. నేను క్రమంగా దైనందిన వ్యవహారాలకు దూరం కావటం ప్రారంభించాను. నా శరీరంలోని ప్రతి అణువు దైవ సంగీతాన్ని ఆలకించారంభించింది. మన సమాజంలో స్త్రీ తప్పనిసరిగా సాంఘిక ఆచారాలకు కట్టుబాట్లకు నడుచుకోవాలి. సాంఘిక నియమాలను ఉల్లంఘిస్తే ఆమె తీవ్ర దండనకు గురి అవుతుంది. లక్ష్మి అలాంటి సాంఘిక ప్రతిఘాతాన్ని
అనుభవించాల్సి వచ్చింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆమె మేము లోగడ చేసుకున్న వాగ్దానాలకు విధేయురాలిగానే ఉండిపోయింది. నేను అన్ని బంధాల పట్ల క్రమంగా ఔదాసీన్యం చూపుతూ భిన్న వ్యక్తిగా మారిపోయాను. అన్ని రకాల హృదయోద్వేగాల మార్పులు ఇప్పుడు నన్ను చలింప చేయలేవు. అయితే లక్ష్మి చేసిన ఆకస్మిక తిరుగుబాటు నా సమతుల్యాన్ని దెబ్బతీసింది. ముందు వెనక ఆలోచించకుండా ఆమె నన్ను చూడ్డానికి బొంబాయి వచ్చింది. అనుకోకుండా ఆమె ఇలా రావడం నన్ను ఇబ్బంది పెట్టింది. నేను ఇన్నాళ్ళు పడ్డ శ్రమ ఆమె రాకతో వ్యర్థమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆవిడను గుమ్మంలో చూడగానే నా మానసిక సంఘర్షణలు, ఒత్తిళ్లు ఎన్నాళ్ళు ఇంకా నేను అనుభవించాలి అని ఆలోచించాను. ఈ బాధలు భరించాలని విధి లిఖితం కాబోలు అనుకున్నాను. 2 రోజులు ఉండగానే వాడిపోయిన ఆమె సౌందర్యం మళ్ళా పుష్పించింది. ఆమె అంతరంగంలోని ఆనందంతో ముఖం ప్రకాశించింది. ఇంతకు ముందు కలిసి ఉన్నప్పటికీ జ్ఞాపకాలు ఆమెకు ఆనందాన్ని ఇవ్వడమే గాక భవిష్యత్తుపై ఆశను కలిగించాయి. నేను క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుపడ్డాను. లక్ష్మితో నాకు గల దీర్ఘకాలిక అనుబంధం వివాదాస్పదమైంది. ఆమె గౌరవానికి ముప్పు వచ్చింది. అయితే నేను ఆమెకు అనుకూలంగా ముందడుగు వేయలేకపోతున్నాను. నాది సందిగ్ధ పరిస్థితి, కానీ వారు నన్ను ఇబ్బంది నుంచి కాపాడలేకపోతున్నారు. చివరికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను, కానీ దాన్ని రహస్యంగా ఉంచాను. నా రహస్య నిర్ణయాన్ని బహిర్గతం చేసే వరుస సంఘటనల కోసం ఓర్పుతో ఎదురు చూశాను. కొద్ది రోజుల తర్వాత నా స్నేహితులు, పరిచితులు రావటం మొదలు పెట్టారు. ఏదో తెలియని భయంతో లక్ష్మి వణకసాగింది. ఏదో జరగబోతున్నది. అందరూ ఉత్కంఠతో ఉన్నారు. నా స్నేహితుడు కూడా సిగ్గుతో తల వంచుకుని రంగప్రవేశం చేశాడు. అతని సిగ్గుకు కారణం ఉంది. మా స్నేహం ఇలా మలుపులు తిరుగుతుందని అతను ఎన్నడూ ఊహించలేదు. మేజర్ జనరల్ సింగ్ ఒక్కడే వచ్చాడు. ఇంట్లో వాతావరణం ఉద్రేకపూర్ణంగా భయంగా ఉన్నది. ఆ అతిథుల మౌనము వారిలోని అశాంతిని ధృవపరుస్తుంది. లక్ష్మి బ్రద్దలవబోతున్న అగ్నిపర్వతంలో కనిపించేది. అయితే సత్యంతో ఎవరు ఎప్పుడు పోరాడలేరని నాకు తెలుసు. లక్ష్మి ఏదో చెప్పాలని అనుకున్నది, కానీ అక్కడున్న మౌన ప్రేక్షకులు ఆమెను చెప్పనివ్వలేదు. నేను అతిథులతో కొంచెం సేపు కూర్చొని తర్వాత ఇంటి లోపలికి వెళ్ళాను. లక్ష్మి కోపంతో మండిపోతూ నన్ను అనుసరించింది. మనసులోని కల్లోలాన్ని అణుచుకోలేక వాళ్ళని ఎందుకు పంపించి వేయవు అంటూ ఏడవసాగింది. ఇంకా ఇలా అన్నది, సౌఖ్యమే గొప్ప సంపద. ఇప్పటి వరకు నాకు అందులో లభించిన వాటాయే నా సర్వస్వం. నేను ఎక్కడి నుంచి పారిపోయి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా శవాన్ని మాత్రమే వధువుగా అలంకరించి తీసుకొని వెళ్ళగలరని నా సజీవ శరీరాన్ని కాదు. కపిల్, నాకెందుకింత అన్యాయం తలపెట్టావు? బహుశా నేను కూడా కూడా నా మీద ద్వేషం కలిగి ఉండవచ్చు. నా ఇష్టానికి వ్యతిరేకంగా నా చేత బలవంతంగా ఏదైనా చేయించాలనుకుంటే నా అందాన్ని రూపుమాపుతాను. ఏమీ మాట్లాడవేమిటి? భావోద్వేగంతో నాపై జరుగుతున్న దాడి నుంచి నన్ను నేను రక్షించుకొనడానికి అతిథుల వద్దకు తిరిగి వచ్చాను. అందరూ నా వైపు అమిత్ర భావంతో వింతగా చూస్తున్నారు. నా స్నేహితులు కూడా అసమ్మతిగా నా వైపు చూశారు. సాంఘిక ఆంక్షలే ప్రధాన సమస్య. వారి దృష్టిలో ఇటువంటి వివాహము ఏర్పాటు చేయడం అవమానకరం.